ఇఫ్ యూ డోంట్ నో దిస్ గాడ్, ఈ దేవుడిని తెలియక చాలా మంది క్రైస్తవులు ఇరుక్కుపోయారు. మెనీ పీపుల్ ఆర్ స్టక్ ఇన్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళ పాపాల్లో ఇక బతుకు ఇంతే. దే ఆర్ స్టక్ ఇన్ దేర్ పెయిన్, ఇన్ దర్ ప్రాబ్లమ్, ఇన్ దర్ సిక్నెస్, ఇన్ దర్ డిసీజ్. బట్ సంబడి ఈస్ గెటింగ్ రిలీజ్డ్ ఆఫ్టర్ దిస్. యాకోబు పరిస్థితి చూద్దాం. లెట్ మీ టాక్ అబౌట్ జాకోబ్. ఒక పరిస్థితి వస్తుంది యాకోబుకి. ఒక చక్కటి ఆశీర్వదించబడ్డ తర్వాత ఒక చాలా సమస్య వస్తుంది. చూడండి, యాకోబుకి ఇద్దరు కొడుకులు ఉంటారు, సిమియోన్ అండ్ లేవి. మొత్తం యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12. వీళ్ళిద్దరికి కోపం ఎక్కువ. వీళ్ళిద్దరు యాకోబు కొడుకులు ఎవరిద్దరు? వీళ్ళిద్దరికి అసలు కోపం ఎక్కువ ఎందుకు వచ్చిందో తెలుసా? సిమియోన్కి లేవికి కోపం ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? యాంగర్ కమ్స్ ఫ్రమ్ హేట్రెడ్. యాంగర్ కమ్స్ ఫ్రమ్ హేట్రెడ్. కోపము దేని నుంచి వస్తుందో తెలుసా? ద్వేషింపబడుటానండి. ఎవరో నేను ద్వేషిస్తే నీకు కోపం వస్తుంది. ఈ సిమియోను లేవి వీళ్ళిద్దరూ ఎవరి పిల్లలు? రాహేలు పిల్లలా, లేయా పిల్లలా? లేయా పిల్లలు. యాకోబు రాహేల్ని ప్రేమించేవాడా, లేయాని ప్రేమించేవాడా? రాహేల్ని ప్రేమించేవాడు. లేయాని ఏం చేసేవాడు? ద్వేషించేవాడు. సో ఆ ద్వేషంలోంచి ఏమొచ్చేసింది వాళ్ళకి? యాంగ్రీ. యు సీ దట్ నౌ. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రూట్. వేరు అనండి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రూట్. బైబుల్ ఈస్ వెరీ గుడ్ బుక్. దాన్ని చదివి వెళ్తే కనెక్షన్లు భలే దొరుకుతాయి నీకు. యూ క్యాన్ కనెక్ట్ ఇట్ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ యూ క్యాన్ అండర్స్టాండ్ అండ్ హౌ టు సాల్వ్ ఎ ప్రాబ్లం. వేరుతో సహా ఒక సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ బ్రదర్ని కలుస్తాడు యాకోబు వచ్చి. అంత బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఒక ఊరి దగ్గర వాళ్ళు కొంతకాలం ఆగుదాము, ఒక 2 రోజులు మనకు పశువులు ఉన్నాయి కదా ఆగుతారు. ఆగితే ఆ ఊరు వాళ్ళకి వీళ్ళకి కొన్ని గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే సిమియోను లేవి ఇద్దరు కోప్పడి ఏం చేస్తారో చూద్దాం. అప్పుడే యాకోబు ఏం చేస్తాడు? చక్కగా తన పేరు మార్చుకొని బ్లెస్ అయ్యేవి అనుకునే టైంలో, లైఫ్ సెటిల్ అయింది అనుకునే టైంలో ఈ సంఘటన జరిగింది. చదవము. ఆదికాండము 34:27-30. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. మొత్తం ఆ ఊర్లో పురుషులందరినీ చంపేశారండి వీళ్ళిద్దరు కలిపి. వీళ్ళిద్దరే ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో ఉండొచ్చు 10,000 మంది. అవునా? 10,000 మందిని చేశారు వీళ్ళు. దీస్ పీపుల్. ఓకే, శాపంతో పాటు ఏముంది వీళ్ళకి? కానీ ఆఖరిని ఏమని ఎక్కుతుంది? అబ్రహాంలో ఉన్న వాళ్ళకి, దేవుల్లో ఉన్న వాళ్ళకి ఏమని ఎక్కుతుంది? ఆశీర్వాదం. చదవమ్మా. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీలలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. వీళ్ళ చెల్లిని అసభ్యంగా ప్రవర్తిస్తారు వీళ్ళ చెల్లితోటి. దాంతో వీళ్ళిద్దరికి కోపం వచ్చేసి ఆ ఊర్లో ఉండే, గ్రామంలో ఉండే రాజుల్ని, మొత్తం నాయకులు అందరినీ చంపేస్తారు. మగవాళ్ళందరినీ చంపేసి, అవునా, స్త్రీలను చెరపట్టుకొని చూస్తే చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ అయ్యి బాబోయ్, ఈ దేవుడు నాకు ఇక్కడ ఏమన్నాడు? గో టు 30. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలో పెరిజీలలో. దేవుడు ఏ స్థలం ఇస్తానన్నాడు వీళ్ళకి? కానాను దేశం. ఇప్పుడు అక్కడ కొంతకాలం ఉండాలా. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 30 మంది వీళ్ళు. మరి ఇప్పుడు 30 మంది, ఇద్దరేమో ఆ గ్రామంలో ఉండే 10,000 మందిని చంపేశారు. అవునా? అయితే ఇప్పుడు ఈ చుట్టుపక్కల కానానీయులు దేశాలు, పిరిజీయులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మా 30 మందిని చూసి మమ్మల్ని ఏం చేస్తారు? చూడండి, ఈ జనసంఖ్య కొంచెమే, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పాను. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఎలా ఉంది? చీకటి సమస్య అనండి. డార్క్ మూమెంట్. ఎ బ్లెస్డ్ మ్యాన్. ఇప్పుడు భయము. ఏంటి నా భవిష్యత్తు? క్రైస్తవుడివే, సేవకుడివే, ఇవాంజలిస్టువే, ప్రవక్తవే, దేవుడిని నమ్ముకున్నవాడివే, ఇప్పుడు ఇరుక్కుపోయావు. యు ఆర్ స్టక్ ఇన్ అ డార్క్ మూమెంట్. ఆశీర్వదించబడతా ఆస్తులు, గొర్రెలు అన్నీ వేసుకొని వచ్చాడు, హ్యాపీగా ఉన్నాడు. చుట్టుకులో ఏమొచ్చేసింది? చీకటి సమస్య. ఇద్దరు కోపం కారణంగా ఇప్పుడు ఉన్న ఆశీర్వాదాలన్నీ వస్తాయనే విశ్వాసం ఉందా? నిరుత్సాహంగా ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడు? డిస్పరైటెడ్. మొత్తం కోల్పోయాను. ఏం చేయాలి ఇప్పుడు? వాట్ షుడ్ ఐ డూ? వారు నా మీదకి, చదువమ్మ 31, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు,
నేనును నా ఇంటి వారును నాశనం అగుదుము అని చెప్పాను. ఇప్పుడు దేవుడు ఆశీర్దిస్తాడు అనే విశ్వాసంలో ఉన్నాడా, నాశనం అయిపోతాననే భయంలో ఉన్నాడా? ఎస్, చుట్టుపక్కల దిస్ ఇస్ ద ఫియర్. ఇలాంటి సమస్యలో యాకోబుకు ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు ఉంది? తిరిగి దేవునికి మొరపెట్టాడు. హీ ఆస్క్డ్ గాడ్. అందరూ అనండి, నేను తిరిగి దేవుని సన్నిధిలోనే వేచి ఉంటాననండి. నా పరిస్థితి ఎంత దిగజారిపోయినా, నా పరిస్థితి పూర్తిగా శూన్యమైపోయినా, చీకటి అయిపోయినా, ఆయన సన్నిధిలోనే మొరపెడతాను అన్నాడు. దేవుడు మాట్లాడాడు, నేను ఆశీర్వదిస్తాను యాకోబు అని. తర్వాత మళ్ళా యుద్ధం చేస్తూ అక్కడ మాట్లాడాడు, నీ పేరు ఇజ్రాయేలు, నేను ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వదించు. కానీ తర్వాత ఏమైపోయింది? ఆశీర్వాదం వచ్చిన 2-3 రోజులకే సమస్తం పోయి నాశన భయంలో ఉన్నాడు. లెట్స్ సీ వాట్ హస్ హ్యాపెన్. చదువమ్మా, అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 35వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. అందరూ చెప్పండి, దేవా నా సమస్యలో మళ్ళా నాతో మాట్లాడు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ ఇన్ యువర్ డార్క్ టైమ్స్. నీ చీకటి సమస్యలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? ఎస్. 5వ వచనం చదవండి. 5. దేవుడు చెప్తున్నాడు, ఏం భయపడక యాకోబు, లేకు, ఎళ్ళు, నీ ప్రాంతానికి, నీ అన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ నువ్వు ఒక బలిపీఠం కట్టి అంటున్నాడు. 5వ వచనము. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. వాళ్ళందరూ చంపేస్తారనుకుంటే దేవుడు మళ్ళా వెళ్ళమన్నప్పుడు వాళ్ళ ఆ పట్టణాలు, ఆ దేశాల మీద దేవుని భయం ఉంది కనుక ఒక్కళ్ళు కూడా వీళ్ళని ఏం చేశారంట? తమరలేదు. నోబడీ ఫాలోడ్ దెమ్. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయము 9 నుంచి 13వ వచనము. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించాను. అంటే ఇంతకు ముందు 2-3 సార్లు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని ఏమైపోయాయి? మర్చిపోయాడు. వాగ్దానాలన్నీ పోయాయి. భయం, సమ్టైమ్స్ ఫియర్ వైప్స్ అవే ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ టేక్స్ అవే ఆల్ యువర్ పాస్ట్. ఒకసారి ఒక సంఘటన ఎదురైనప్పుడు నీ గత విశ్వాసం అంతా పోతుంది. భయపడిపోతావు. ఏంటి, ఎన్ని సాక్ష్యాలు, అద్భుతాలు చేసినా ఏలియా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు యాకోబుది అదే పరిస్థితి. అందుకనే దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. దేవుడు మళ్ళా ఆశీర్వదించాడంట. అతనికి ప్రత్యక్షమై అతనిని తిరిగి, అందరూ చెప్పండి, తిరిగి అతనికి ప్రత్యక్షమయ్యానండి. మళ్ళీ చూడండి, దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమయ్యానండి. అంటే నీ చీకటి సమస్యకి మంచి భవిష్యత్తు కలపడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. నువ్వు రెడీయా? God is ready to change your dark moment. ఏ అగాధ్యమైన అయిపోనాయండి. whatever has happened. అప్పుడు దేవుడు తిరిగి మొత్తం నాశనం అయిపోతానేమో, ఇంకంతా పోయింది అనుకునే యాకోబు తిరిగి ఆశీర్వదించాడు. చూడండి ఏం జరిగిందో. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టాడు. ఆగండి, ఇంతకు ముందు ఈ ఆశీర్వాదం ఇచ్చాడా లేదా? God is ready to give fresh promises, fresh anointing, fresh power. Hallelujah. Whatever stage you are, God is a God of new beginnings. నూతన ఆరంభాలు అనండి, వెరీ బ్రైట్ ఫ్యూచర్ అనండి, బిగిన్ అగైన్ అనండి. నా దేవుడు నా జీవితంలో మళ్ళా ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నాడు అనండి. God wants to begin again. అంటే ఎవరు కూడా నీవు ఎంత దుస్థితిలో ఇరుక్కుపోయిన చీకటి సమస్యలో ఉండడానికి వీలు లేదనేటువంటిది దేవుని చిత్తం. చదవమ్మా ఏం జరిగిందో, తర్వాత ఏం చెప్తాడు చూద్దాం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. హల్లెలూయా. చూసారా, గాడ్, దేవుడు ఈరోజు నీవెంత భయములోకి వెళ్ళిపోయావు, మళ్ళా కొత్తగా నిన్ను బలపరిచి స్థిరపరిచి పరిగెట్టించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. God wants to begin again. He wants to renew you and build you again. In whatever situation you have fallen, come back. అదే పరిస్థితిలో అంటే ఏంటి? ఈ భూమి మీద ఎవరు కూడా ఇరుక్కోవడానికి వీల్లేదనే ప్రణాళిక ఉందా లేదా దేవుని చిత్తంలో? Yes, you're not supposed to stay where you are.
యు ఆర్ నెవర్ సపోజ్ టు స్టే వేర్ యు ఆర్. నీవు ఆ ఇరుక్కుపోయిన పరిస్థితిలో ఉండడము దేవుని చిత్తము కాదు. దట్స్ నాట్ గాడ్స్ విల్. మీ కుడి హస్తం పెట్టుకోండి వేర్ యు ఆర్ సిక్. ఎక్కడ ఎటువంటి ఇబ్బందితో ఉన్నారో మీ కుడి హస్తం పెట్టుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు టునైట్. లార్డ్ జీసస్, నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాకు నిరీక్షణనిచ్చావు. ఎలాంటి చీకటి సమస్యనైనా సరే మంచి భవిష్యత్తుగా మారుస్తాననే వాగ్దానాన్ని ఈరోజు నీ వాక్యములో మాకు సెలవిచ్చున్నావు. అయ్యా, ఇదిగో ఎవరెవరు ఎటువంటి మరణకరమైన రోగాలతో బాధపడుతున్నారు, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయారో ఈరోజు వారందరితో నువ్వు మాట్లాడుతున్నావు. ఇదిగో ఆ చీకటి సమస్యను నేను మంచి భవిష్యత్తుగా మారుస్తానని. కాబట్టి ఆ దేహంలో ఉండేటువంటి ఆ మరణకరమైన వ్యాధిని తీసివేయండి. ప్రతి దాని నుంచి నీ విడిపించగల దేవుడవు. నీ మందిరానికి వచ్చి నీకు మొరపెట్టగా నీవు ఆశీర్వదించే దేవుడవయ్యా. ఇప్పుడే ఎవరెవరి సమస్యలు ఇప్పుడు ఈ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ఇదిగో దాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. కొన్ని విషయాల్లో వాడు పడిపోయి ఉంటుండగా, కొన్ని దుష్ఫలితాలు జరిగి ఉంటుండగా వారి జీవితాన్ని తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎస్ లార్డ్, నేను నీకు మొరపెడుతున్నాను ఈరోజు నీ సన్నిధిలో. ఇదిగో ప్రభువా, ఐఎమ్ ఆల్సో కాలింగ్ యూ మై లార్డ్. ప్లీజ్ లార్డ్ జీసస్, డెలివర్ మై లైఫ్, బ్లెస్ మై లైఫ్, టర్న్ అరౌండ్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్. నా ఆర్థిక సమస్యలను, నా పరిస్థితులను అన్నిటిని ట్రాన్స్ఫార్మ్ ఇట్ అండ్ చేంజ్ మై లైఫ్ అండ్ కెరియర్ అండ్ ఫ్యూచర్. ఎ డార్క్ మూమెంట్ అండ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. దేహములో తల నుంచి అరికాలు వరకు ప్రతి వ్యాధిని తీసివేసి పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల ప్రతి దేహానికి దయచేసి ఎవరెవరైతే ఇప్పుడు దాకా ఆశీర్వదించబడి ఇక నా జీవితం ఇంతే అనుకుంటున్నారో ఈ రోజు నుంచి మంచి భవిష్యత్తు కలిగినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.